శ్రీ దుర్గా సప్తసతీ కీలక స్తోత్రం. అస్య శ్రీ కీలక స్తోత్ర మంత్రస్య శివ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ మహాసరస్వతీ దేవత శ్రీ జగదాంబా ప్రీత్యర్థే సప్తసతీ పాఠాంగ జపే వినియోగః. ఓం నమః చండికాయ. మార్కండేయ ఉవాచ విశుద్ధజ్ఞానదేహాయ త్రివేదీ దివ్యచక్షుషే శ్రేయప్రాప్తినిమిత్తాయ నమః సోమార్ధధారిణే. అత్యంత నిర్మలమైన జ్ఞానమే శరీరముగా కలిగినవాడు, 3 వేదములే దివ్యమైన కన్నులుగా ఉన్నవాడు, సమస్త శ్రేయస్సుల ప్రాప్తి కొరకు కారణమైనవాడు మరియు చంద్రకళను ధరించినవాడు అయిన ఆ పరమశివునికి నమస్కారము. సర్వమేతద్విజానీయాన్ మంత్రానామపి కీలకం సోపి క్షేమమవాప్నోతి సతతం జాప్య తత్పరః. ఈ సప్తసతిలోని మంత్రములన్నింటికి ఏదైతే కీలకమో దానిని అంతటినీ తెలుసుకోవాలి. ఎల్లప్పుడూ జపమునందు ఆసక్తి కలిగిన వాడు అటువంటి రహస్యాన్ని తెలుసుకొని క్షేమమును పొందుతాడు. సిద్ధ్యంతుచ్చాటనాదీని వస్తూని సకలాన్యపి ఏతేన స్తోతాం దేవీం స్తోత్రమాత్రేణ సిద్ధ్యతి. ఈ స్తోత్రము ద్వారా దేవిని స్తుతించే వారికి ఉచ్చాటనం మొదలైన సకల కార్యములు సిద్ధించును. కేవలం ఈ స్తోత్ర పఠనము చేతనే దేవి అనుగ్రహము సిద్ధించును. న మంత్రో నౌషధం తత్ర న కించిదపి విద్యతే వినా జాప్యేన సిద్ధ్యేత సర్వముచ్చాటనాదికం. ఆ సిద్ధి కలుగుటలో ఇతర మంత్రము కాని ఔషధము కాని లేదా మరే ఇతరము కాని అవసరము లేదు. కేవలం ఈ జపము ద్వారానే ఉచ్చాటనాది కృత్యములన్నీ సిద్ధించును. సమగ్రాణ్యపి సిద్ధ్యంతి లోకశంకామిమాం హరః కృత్వా నిమంత్రయామాస సర్వమేవమిదం శుభం. పారాయణము ద్వారా సమస్తము సిద్ధించునా అనే లోకములోని ఈ శంకను హరించుటకై శివుడు ఈ శుభకరమైన స్తోత్రమును నిశ్చయము చేసెను. దీనితో సమస్తము సిద్ధించును. స్తోత్రం వై చండికాయాస్తు తచ్చ గుప్తం చకారసః సమాప్తిర్న చ పుణ్యస్య తాం యతావన్నియంత్రణాం. చండికాదేవికి సంబంధించిన ఈ స్తోత్రమును ఆ శివుడు రహస్యముగా ఉంచెను. దీనివల్ల కలిగే పుణ్యమునకు అంతము లేదు. దీనిని విధి విధానములతో నియమబద్ధముగా చేస్తేనే ఫలితము దక్కును. సోపి క్షేమమవాప్నోతి సర్వమేవ న సంశయః కృష్ణాయాం వా చతుర్దశ్యాం అష్టమ్యాం వా సమాహితః. కృష్ణపక్ష చతుర్దశి నాడు కాని లేదా అష్టమి నాడు కాని ఏకాగ్రతతో కూడిన మనస్సుతో పఠించేవాడు నిశ్చయముగా సర్వక్షేమములను పొందును. దదాతి ప్రతిగృహ్ణాతి నాణ్యతైషా ప్రసీదతి ఇత్తం రూపేణ కీలేన మహాదేవేన కీలితం. తన సర్వస్వాన్ని అమ్మవారికి ఇచ్చి ఆమె ఇచ్చే అనుగ్రహాన్ని ప్రసాదంగా స్వీకరించేవాడినే ఆమె కరుణిస్తుంది, లేనిచో ఆమె ప్రసన్నమవ్వదు. ఈ విధమైన నియమముతో మహాదేవుడు దీనిని బంధించెను. యో నిష్కీలాం విదా ఐనాం నిత్యం జపతి సస్ఫుటం ససిద్ధ సగణసోపి గంధర్వో జాయతే వనే. ఎవడైతే ఈ స్తోత్రమును బంధ విముక్తి చేసి ప్రతిరోజు స్పష్టముగా జపించును అతడు సిద్ధుడగును, శివగణములలోని వాడగును మరియు ఈ లోకమునందు గంధర్వుని వలె వెలుగును. న చైవాప్యతతస్తస్య భయం క్వాపీహి జాయతే నాపమృత్యువశం యాతి మృతో మోక్షమవాప్నుయాత్. అట్లు పఠించేవాడు ఎక్కడ సంచరించినా ఎక్కడ కూడా భయము కలగదు. అతడు అకాల మరణము బారిన పడడు మరియు మరణానంతరము మోక్షమును పొందును. జ్ఞాత్వా ప్రారభ్య కుర్వీత హెకుర్వాణో వినశ్యతి తతో జ్ఞాత్వైవ సంపన్నమిదం ప్రారభ్యతే బుధైః. ఈ కీలక విధానాన్ని తెలుసుకొనియే పారాయణమును ప్రారంభించవలెను. అలా తెలియకుండా చేయువాడు ఫలితమును కోల్పోవును. కావున దీనిని సంపూర్ణముగా తెలుసుకొనియే పండితులు పారాయణం ప్రారంభిస్తారు. సౌభాగ్యాది చ యత్కించిత్ దృశ్యతే లలనాజనే తత్సర్వం తత్ప్రసాదేన తేన జాప్యమిదం శుభం. స్త్రీల యందు కనిపిస్తున్న సౌభాగ్యము మొదలైన విశేషములేవైనా సరే
అవన్నీ ఆ దేవి అనుగ్రహము వల్లనే కలిగినవి. కావున అట్టి శుభకరమైన ఈ స్తోత్రమును తప్పక జపించవలెను. శనైస్తు జప్యమానేస్మిన్ స్తోత్రే సంపత్తిరుచ్యకైః భవత్యేవ సమగ్రాపి తతః ప్రారభ్యమేవ తత్. ఈ స్తోత్రమును ఏకాగ్రతతో నిలకడగా జపించడం వల్ల అత్యున్నతమైన సంపదలు మరియు సమగ్రమైన ఫలితములు లభించును. కావున దీనిని తప్పక ప్రారంభించవలెను. ఐశ్వర్యం యత్ ప్రసాదేన సౌభాగ్య ఆరోగ్య సంపదః శత్రుహాని పరో మోక్షః స్తూయతే సానగిం జనైః. ఎవరి అనుగ్రహం చేత ఐశ్వర్యము, సౌభాగ్యము, ఆరోగ్యము మరియు సంపదలు కలుగుతాయో, శత్రువులు నశిస్తారో మరియు ఉత్తమమైన మోక్షము లభించును, అట్టి జగన్మాతను ప్రజలు ఎందుకు స్తుతించరు? ఇది శ్రీ భగవత్యాః కీలక స్తోత్రం. సర్వం శ్రీ జగదంబార్పణమస్తు.